ఈరోజు మనం ఉన్నాం పిఠాపురం నియోజకవర్గం. గత 24 గంటల నుంచి పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక వార్త హల్చల్ చేస్తుంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వంగ గీతా విశ్వనాథ్ గారికి సీఎంఓ ఆఫీసు నుండి పిలుపొచ్చింది. ఆవిడ ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగ గీత గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనే వార్త గత 5-6 రోజుల నుంచి నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. దీనిపై వంగ గీతా విశ్వనాథ్ గారు కాకినాడ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి మేడం గారు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. సీఎం ఆఫీస్ నుంచి మీకు హడావిడిగా కాల్ వచ్చింది. ఎందుకు సీఎం ఆఫీస్కి వెళ్ళారు ఏంటా కదా? Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. సీఎం ఆఫీస్ నుంచి నాకు ఏ విధమైన కాల్ రాలేదు. ఇదంతా కేవలం కల్పిత కథ అనే నేను అనుకుంటున్నాను. నాకు నిన్న ఈ నైట్ వరకు నాకు తెలియదు. మార్నింగ్ మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా ఉన్నాయి. రేపు షెడ్యూల్ వచ్చేస్తుంది కాబట్టి జీజీఎంపీ నిధులు ఒకటి శాంక్షన్ కావాల్సింది. అలాగే 12.5 కోట్లు శాంక్షన్ చేయించుకు రావడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్లు చాలా ఉండిపోయినాయి. మరి షెడ్యూల్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ పేదవాళ్ళందరికీ మనం సహాయం చేయాలని చెప్పి అది అట్లాగే CCLA దగ్గరికి వెళ్ళటం జరిగింది. బెనిఫిషరీస్ హౌస్ సైడ్స్ బెనిఫిషరీస్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడడానికి. ఈ విధంగా కాన్స్టిట్యున్సీ పనుల మీద యాక్చువల్గా నిన్న అయితే మేము పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ పెట్టుకున్నాం. అయితే అది మినిస్టర్ గారు ఈ రోజుకి పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ రేపు సెలవులు వస్తాయి కాబట్టి ఇంకా ఆఫీసర్లు దొరకడం కూడా కష్టం అవుతుంది. ఫ్రైడేతో వెళ్ళడం జరిగింది. మరి ఈ కథనాలు ఈ పొలిటికల్ గా ఇదంతా నాకు ఏ విధమైన సమాచారం రాలేదు. సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు పిలుపు రాలేదు. నేనే పనుల కోసం కాన్స్టిట్యున్సీ పనులన్నీ చేయటం కోసం వర్క్స్ ఉన్నాయి. వాటి కోసం డిపార్ట్మెంట్స్ అందరినీ కలవటానికి నేను విజయవాడ వెళ్తాం జరిగింది. ఒకవేళ టికెట్ గనక ముద్రగడ పద్మనాభం గారికి కనుక కేటాయిస్తే గనక మీ మద్దతు లభిస్తుందా? ఇది పార్టీ నిర్ణయించాల్సిన విషయం. ఇది రాజకీయ విషయం. జగన్ గారి నిర్ణయమే ఫైనల్ ఎవరికైనా కూడా. కానీ ఇది వేరే అసలు దీనికి ఇష్యూయే లేదు. దీని ఒక దీనికి బేస్ లేని. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నాకు అసలు పిలిపే రాలేదు. పిలుపు వచ్చినట్టుగా మీరు ప్రచారం చేస్తున్నారు. అట్లాగే మిగతా విషయాలు కూడా లేని విషయాలకి నేనేం చెప్పలేను. 2024 ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్న వార్త గత వారం రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపు నుంచి మీరు పిఠాపురం కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అఖండ మెజారిటీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది. దీనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పోటీ చేస్తున్నారంటే దాన్ని ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు? అంటే ఇంకా క్యాండిడేట్స్ ఇంకా డిసైడ్ కాలేదు. మా పార్టీ తరఫున నాకు ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఫైనల్ గా క్యాండిడేట్స్ అందరినీ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు గతంలో పోటీ చేశారు, మేము గతంలో పోటీ చేసాం. ఏ నియోజకవర్గాలైనా ఎవరికి మీద ఎవరు ఏ పార్టీకి ఎవరు క్యాండిడేట్స్ అనేది రాబోయే కాలంలో ఎట్లాగో ఇంకో 1 వీక్ లో అన్ని కూడా తెలిసిపోతాయి. రైల్వేస్ తీసుకుంటే ఎప్పుడూ లేని విధంగా 3 స్టేషన్లని అమృత భారత్ స్టేషన్ లో చేయడం జరిగింది. 30 కోట్లతో కాకినాడ స్టేషన్ అభివృద్ధి చెందుతుంది. మొన్నే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేశారు. 25 కోట్లతో సామలకోట అవుతుంది. రాబోయే కాలంలో తుని అవుతుంది. ఇవి కాకుండా మేడపాడు లాంటి చిన్న స్టేషన్ కూడా 2 కోట్లు, మొత్తం 200 కోట్లతో రైల్వేస్ ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఇంచుమించుగా తుని నుంచి మొదలుపెట్టి కాకినాడ వరకు 7 కాన్స్టిట్యున్సీస్ లో చేయడం జరిగింది. ఇప్పుడే ఈ రోజే పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అయింది. మరి గతంలో నేను ఎమ్మెల్యేగా 3 పోలీస్ స్టేషన్లు, ఒక ఫైర్ స్టేషన్ కట్టించాను. ఈ రోజుతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 4 పోలీస్ స్టేషన్లు నిర్మాణం చేసి పోలీస్ వ్యవస్థకి అప్పచెప్పే అదృష్టం నాకు దక్కింది. కాబట్టి నాది పనిచేయడం. ఇంతే కాకుండా నాడు నేడు స్కూల్స్ ఈ పిఠాపురం నియోజకవర్గానికి జిల్లా కోర్టు తీసుకొచ్చాను. జిల్లా కోర్టు కాకినాడ, రాజమండ్రి తప్ప. రాజమండ్రి కూడా ఎడిషనల్ కోర్టు, అమలాపురం కూడా ఎడిషనల్ కోర్టు. గత 50 సంవత్సరాల నుంచి ఎవరు తేని విధంగా పర్మనెంట్ జిల్లా కోర్టు పిఠాపురంకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర పాలిటెక్నిక్ శాంక్షన్ చేయించి బిల్డింగ్ కట్టించడం జరిగింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ తీసుకొచ్చి చేయడం జరిగింది. మూడోది ITI గవర్నమెంట్ ITIని శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కాకుండా టూరిజం శాఖ నుంచి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని దగ్గర 12 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకోవడం. కాబట్టి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ పిఠాపురం హైలైట్ చేయాలనేది నా కోరిక. ఆ హైలైట్ చేయడానికి కావాల్సిన ఇప్పటి వరకు చేయడం జరిగింది. చాలా కారణాల వల్ల, గత ప్రభుత్వాల నుంచి వస్తున్న కారణాల వల్ల మా మనసులో ఒక్కటే లోటుగా ఉండిపోయింది. ఏలేరు ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని పనులు చేయించలేకపోయాం. అవి గనక చేస్తే ఏ విధమైన డిస్ప్యూట్ లేకుండా మనకి థాయిలాండ్ గా ఉన్న పిఠాపురం ఏరియా అంతా కూడా
రైతులు ఎక్కడ పంటలో ఇబ్బంది పడకుండా వారు నీరు పంటకి చేరి బాగా మంచి పంట పండించాలంటే ఏలేరు ఆధునీకరణ అనేది చాలా ముఖ్యమైన అంశం. దాంట్లో మెయిన్ పాయింట్స్ తీసుకుని రాబోయే కాలంలో దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా రైతులకు ఉపయోగపడే ఏలేరు వ్యవస్థని మరి బాగు చేయాలనేది నా సంకల్పం. అది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో రాబోయే కాలంలో పూర్తి చేసుకుంటాం. ఇంక ఏమైనా టెంపుల్స్ మేము ఇప్పటికి దగ్గర చాలా టెంపుల్స్ ని దగ్గర 6.5 కోట్లతో టెంపుల్స్ ని 10 లక్షలు 50 లక్షలు అట్లా శాంక్షన్ చేయొచ్చుందని. ఈ విధంగా హాస్పిటల్స్ మీరు అర్బన్ హెల్త్ సెంటర్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దగ్గర 25 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్స్ ని కన్స్ట్రక్షన్ చేయించండి. ఈ విధంగా అంతేకాకుండా ఇప్పుడే ఫోన్ వచ్చింది, కాకినాడలో ఉన్న మ్యూజియం ఉంది. కాకినాడలో ఎప్పుడో పురాతనమైన మ్యూజియం, ఎక్కడా లేని తాళపత్ర గ్రంథాలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దాని డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది. సుమారు 5 నుంచి 6 కోట్లు రిలీజ్ చేయడానికి బోర్డులో పెట్టినట్టుగా ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. రాబోయే కాలంలో అది కూడా. కాబట్టి అన్ని శాఖల నుంచి కూడా మన కాకినాడ నియోజకవర్గం ఇప్పటి వరకు నా బాధ్యత కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి అన్ని శాఖల నుంచి ఏమేమి రావాలో నేను ప్రయత్నించాను. రేపు పిఠాపురం నియోజకవర్గం కూడా అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో, మా నాయకుల అందరి మద్దతుతో, అధికారుల మద్దతు తప్పకుండా పిఠాపురం నియోజకవర్గం టాప్ లో నిల్చోబెట్టడానికి నా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రజల మద్దతు కోరడానికి, ప్రజల యొక్క ఆశీర్వాదం కోరడానికి వెళ్ళడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటాం. అందులో మా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజులు అందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్ గారు కావాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే పరిపాలన చూశారు, ఆ రోజు పాదయాత్ర చూశారు, ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన చూశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్లీ మా కోసం ఏర్పాటు చేసుకోవాలని ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మా అభిప్రాయం. కాబట్టి ప్రజలు ఏ విధంగా ముందుకు నడిపించాలో, మా పార్టీ నాయకుడు ఏ విధంగా ఎవరిని ఎక్కడ పెట్టాలనేది మా నాయకుడు నిర్ణయం. 2024 ఎన్నికలకు సంబంధించి మీ పార్టీ కనుక ఎన్ని సీట్లు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా జగన్ గారి ఒక ఎయిమ్ 175. తప్పకుండా మాకు ప్రజలు ఆ విధంగా మద్దతు ఇస్తారనే మేము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే ఆ ధైర్యం వచ్చింది, ఎందుకంటే ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా పరిపాలించారు కాబట్టి, ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ప్రభుత్వం ద్వారా మేలు జరిగింది కాబట్టి, ప్రతి ఒక్క ఇంచుమించుగా వ్యక్తులందరికీ కూడా మేలు జరిగింది కాబట్టి, ఎప్పుడూ లేని విధంగా పేద అట్టడుగు వర్గాలందరికీ విద్య విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇతర పథకాల విషయంలో కానీ, పథకాలు పెంపే మాత్రమే కాకుండా పథకాల పంపిణీలో కూడా భారతదేశంలో ఎక్కడా లేదు కాకుండా అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నారో, ఎవరు చేయి చాచి దీనంగా ఎవరైతే అడగకుండా ప్రభుత్వం డైరెక్ట్ గా పక్షపాతం లేకుండా లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు ఇస్తారో అదే నిజమైన ప్రభుత్వం అన్నారు. అది నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. 32 లక్షల మందికి పట్టాలు ఇవ్వటం అంటే మాటలు కాదు. 32 లక్షల మంది గృహిణులే కానీ గృహాలు లేవు. 32 లక్షల మంది హౌస్ వైఫ్లే కానీ హౌసులు లేవు. 32 లక్షల మందికి ఇల్లాళ్ళు కానీ ఇల్లు లేవు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగారు. ఇది రికార్డ్ ఇది. కాబట్టి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఏమో ప్రజలు ఇది గ్రేట్ మాది కాదు, పని చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు చేసిన పనికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఏమైనా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో రావాలని రాసిందేమో ఆంధ్రప్రదేశ్ 175, 170 రావచ్చు. అది మా సంపూర్ణ విశ్వాసం, మా నమ్మకం. మేము ప్రజలను అడుగుతాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలను అడుగుతాం. పని చేశారు కాబట్టి వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని మా సంపూర్ణ విశ్వాసం. ఫైనల్ గా 2024 ఎన్నికలకు సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మీరేనా? మా పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. నేను చాలా యంగ్ అప్పటి నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను. నా పర్సనల్ కూడా ఏ పని అప్పచెప్తే ఆ పని పర్ఫెక్ట్ గా చేయాలనేది నా సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నాకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు, ప్రజల్లోకి పంపించారు, ప్రజలు దీవించారు, ఎంపీగా ఎన్నికయ్యాను. మరి ఇంచుమించుగా మన పార్లమెంట్, కాకినాడ పార్లమెంట్ కి ప్రజలందరూ మెచ్చుకునే విధంగా 2500 కోట్లతో ఎన్హెచ్ రోడ్స్ తీసుకొచ్చాం. అట్లాగే 220 కోట్లతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, దేశంలోనే 3వది ఇన్స్టిట్యూట్ రావడమే కాదు, ఇప్పుడు నిధులు కూడా వచ్చి బిల్డింగ్ అవుతుంది. అట్లాగే 114 crores తో ఈఎస్ఐ హాస్పిటల్, 2,50,000 మంది కార్మికులకు ఉపయోగపడే విధంగా ఆరోగ్య సేవలు అందించే ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చింది. 25 crores తో కేవీ స్కూల్ వచ్చింది. 20 crores తో అన్నవరం ప్రసాద్ స్కీమ్ వచ్చింది. అట్లాగే ఆయుష్ హాస్పిటల్ వచ్చింది. అంతేకాకుండా ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా పూలప్ చేసి సుమారు 30 కోట్లతో కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఇప్పుడు బిల్డింగ్ కట్టబోతున్నాం.
మదర్ అండ్ చైల్డ్ కేర్ కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టబోతున్నాం, కన్స్ట్రక్షన్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు క్యాథ్ ల్యాబ్ లేదు జనరల్ హాస్పిటల్. మొన్నే తీసుకొచ్చి దానికి 1.5 బిల్డింగ్ కట్టించి క్యాథ్ ల్యాబ్ మొత్తం ఎక్విప్మెంట్ తో కలిపి అది 7.5 కోట్లు. అట్లాగే ట్రామా సెంటర్, ఆ యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన పుకార్లు మాత్రమే, అది ఎట్టి పరిస్థితుల్లో నిజాలు కాదని చెప్పి మేడం గారు తెలియజేస్తున్నారు. సో కెమెరామ్యాన్ నాగుతో శ్రీనివాస్, సుమన్ టీవీ. థ్యాంక్ యూ.